ఉత్తర కొరియాలో శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించినా ఉపేక్షించే అవకాశం అస్సలు ఉండదు. అక్కడి చట్టం తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా ఓ యువకుడు అక్కడి చట్టాలను బలయ్యాడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు? ప్రభుత్వం ఉరిశిక్ష విధించే పెద్ద నేరం ఏం చేశాడు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఉత్తర కొరియాలో 22 ఏళ్ల యువకుడికి బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. తమ శత్రు దేశమైన దక్షిణ కొరియా మ్యూజిక్ విన్నాడని, సినిమాలు చూశాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తికి మరణశిక్ష విధించారు. 2022లో ఈ ఘటన జరగ్గా ఉత్తర కొరియా మానవ హక్కుల సంఘం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ హాంగ్వే ప్రావిన్స్ కు చెందిన యువకుడు 70K పాప్ పాటలు వినడంతో పాటు 3 సినిమాలు చూసిన కేసులో దోషిగా తేలడంతో అతన్ని బహిరంగంగా ఉరితీశారు. సౌత్ కొరియా పాప్ కల్చర్ ను నిషేధించే రియాక్షనరీ ఐడియాలజీ అండ్ కల్చర్ చట్టాన్ని యువకుడు ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అవి నిజమని తేలడంతో బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. సౌత్ కొరియాను ఆగర్భ శత్రువుగా భావించే కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హయాంలోనే ఇలాంటి చట్టాలు రూపొందగా కిమ్ హయాంలో ఇవి మరింత తీవ్ర రూపం దాల్చాయి. కే పాప్, కే డ్రామా అనేవి దక్షిణ కొరియా సినిమాలు, సంగీతానికి రూపాలు. ఇటీవల వీటిపై ఉత్తర కొరియా యువత మనసు పారేసుకుంటోంది. జీవితంలో ఇలాంటి ఏ వినోదము లేకుండా ఇలా నిస్సహారంగా బతకడం కంటే చావడం మేలంటూ ఉత్తర కొరియా యువత బహిరంగంగానే చెబుతూ చట్టాలను ధిక్కరిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు తరచూ ప్రజల మొబైల్స్ ను తనిఖీ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. నార్త్ కొరియాలో చట్టాలు ఇంత కఠినంగా ఉంటాయంటే పట్టుబడిదారి ఫ్యాషన్ పోకడలపై అక్కడి నిషేధం ఉంది. అంటే కేశాలంకరణ, స్కిన్నీ జీన్స్, విదేశీ భాషలు ఉన్న టీషర్ట్లు ధరించడం, జత్తుకు సాంప్రదాయేతర రంగులు పూనుకోవడం, వధువు తెల్లని దుస్తువులు ధరించడం, వరుడు వధువును మోసుకెళ్లడం, సన్ గ్లాసెస్ ధరించడం, మద్యం తాగేందుకు వైన్ గ్లాసులను ఉపయోగించడం వంటివి అక్కడ తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి. అటువంటి నేరాలకు కఠినమైన శిక్షలను అమలు చేస్తారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.